పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచేలా ఉన్నాయని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. తెలంగాణ చరిత్రను అవమానించేలా పవన్ కళ్యాణ్ పదే పదే రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని ఆయన ఆక్షేపించారు. తెలంగాణ ఉద్యమ చరిత్రను తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందని మహేష్ కుమార్ గౌడ్ హితవు పలికారు. రాజకీయ ప్రయోజనాల కోసమే తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసే వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా తన రాష్ట్ర సమస్యలపై దృష్టి పెట్టాల్సింది పోయి తెలంగాణపై అనవసర వ్యాఖ్యలు చేయడం బాధ్యతారాహిత్యమని మండిపడ్డారు. పవన్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నాయకత్వం స్పందించకపోవడం వెనుక ఏం రాజకీయ ఒప్పందాలు ఉన్నాయనే అనుమానాలు పీసీసీ అధ్యక్షుడు వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ ఏంటి అలా బీజేపీ ఆడిస్తున్నటువంటి తోలుబొమ్మ. బీజేపీ ఏ మాటలు పలుకుమంటే ఆ మాటలు పలుకుతా ఉన్నాడు. ఎందరు ప్రాణత్యాగం చేస్తే తెలంగాణ వచ్చిందో ఆ సినిమా నటుడు తెలుసుకోవాలి. సినిమా డైలాగులు కాదు నువ్వు మాట్లాడుతున్నావు. తెలంగాణ ప్రజలు చూడందే నీ సినిమాలు ఆడినాయా? 2 జూన్ రోజు నువ్వు వచ్చేదో సభ పెట్టి ఇక్కడ శాంతి భద్రతకి విఘాతం కలిగిస్తానంటే ఏ ప్రభుత్వం ఆపుతుంది? మా ప్రభుత్వం కూడా ఆపింది. డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ లో మీరు చేసిన పనులు చాలా ఉన్నాయి. తెలంగాణ గురించి పదే పదే మాట్లాడడం మంచిది కాదు. అధికారం ఉంది కదా, డిప్యూటీ ముఖ్యమంత్రి కదా, నేను ఇష్టారాజ్యంగా మాట్లాడతానంటే చెల్లదు. ఇది తెలంగాణ. అందరినీ ప్రేమతో చూసుకునే ప్రజలు తెలంగాణ ప్రజలు. విభజన గురించి మాట్లాడడం అంటే విభజన వ్యతిరేకించడమే కదా. కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే అర్హత పవన్ కళ్యాణ్కి లేదు.